ఎప్పుడైతే ఇది నువ్వు గుర్తుపడతావో నీ సహవాసాన్ని నువ్వు పెంచుకుంటావు దేవుని సన్నిధిలో. ఆ సహవాసం పెరగాలంటే మొదట నువ్వు అన్ని విధాలుగా నువ్వు ఆలోచించే ప్రయత్నం చేస్తే అక్కడ ఉండిపోతావు, లోబడితే నువ్వు మారిపోతావు. ఆమేన్. అది ఎప్పుడు నువ్వు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతావు. అందుకే బైబిల్ చెబుతుంది, నరుడు దేవునితో సహవాసం ఎక్కువ చెయ్యాలి. ఆ సహవాసం చేసినప్పుడు నీ ఆత్మీయ పరిస్థితి అక్కడే ఉండవద్దు, కానీ ముందుకెళ్ళటానికి దేవుడు నీకు తోడ్పడతాడు తప్పకుండా. ఆ సహవాసం ద్వారా నీ ఆత్మీయ పరిస్థితిని నువ్వు తేటగా చూసుకోనికి అవకాశం నీకు దొరుకుతుంది. మార్చుకోనికి నీకు మనసు ఉంటుంది, పాటించటానికి మనసు ఉంటుంది, అభివృద్ధి చేసుకోవటానికి అన్ని విధాలుగా గుర్తుపడతావు. నువ్వు అన్ని విధాలుగా ముందుకు సాగటానికి నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటావు, ధైర్యంతో ఒక అడుగేస్తావు, దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. గట్టిగా చేతులు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.